ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయాసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయాసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్ లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత తాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటంటే? తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాల్ అయింది పెడతారట అన్నయ్య. మీకేమన్నా న్యూస్ వస్తే మరి చెప్పండి. ముస్లింలు కాంటాక్ట్ అండి సార్. ఓకే, ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు, అలా అంటూ ఉమ్మేసింది కదా సార్. అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ, అంతే కదా సార్. చెప్పాను మీకు అర్థం కావాలి. తిరుమల వెళ్ళారా ఈ మధ్య? చెప్పిన వెళ్ళానండి. ఎన్నాళ్ళైంది? ఒక 3 months అయింది నాకు. నేను అర్చనకి వెళ్ళాను అనమాట. అర్చన సేవ. డబ్బులు కట్టారా? అంటే లాటరీ అంటారు కదండి, లాటరీలో వచ్చింది. రూమ్ తీసుకున్నారా? రూమ్ తీసుకున్నా సార్. బాగుందా? బాగుంది. భోజనం పెట్టారా? భోజనం తినానండి. వెంగమాంబ? వెంగమాంబ. క్యూ లైన్లో ఎంతసేపు పట్టింది? ఒక పావుగంటలేదు. అంటే ఆ రోజు ఖాళీగా ఉంది, పావుగంటలేదు. సరసరమని వెళ్ళిపోయాను. మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు. శ్రీశైలం అడవిలోంచి పిల్లలు, శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకుని పిల్లలు పైన 8 గంటలు 18 గంటలు ఉన్నారు సార్. దర్శనం వాళ్ళు సార్, చలిగా సార్. సైకిల్ తొక్కుకుంటూ వచ్చారండి. వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి. దర్శనం లేదు సార్, వెనక్కి వచ్చారు. మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు, చాలా నాశనం చేస్తున్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు, ధర్మ పాలకుడు, నాట్ మన గుళ్ళో డబ్బులు ఎట్టుకుపోయి విజయవాడలో గొర్రెలకి ఒక ఘాటు, మత మార్పిడి ఘాటు. అత్తాకోడళ్ళ తగలదారే అసెంబ్లీలో కూడా జరుగుతున్నాయి. అవి వేరు ఇవి వేరు కాదు. వాళ్ళందరినీ మనమే ఇక్కడ బాగా పెంచి పోషించి అక్కడికి పంపించాం. అరవండరా అబ్బాయిని వాళ్ళు అరుస్తున్నారు అక్కడ. ఇక్కడ లేని అరుపులు అక్కడ ఎందుకు వస్తాయండి? వాళ్ళ ఇళ్లలో ఏ తగాదాలు చూశారో, ఏ గొడవలు పడ్డారో, ఒక చిన్న ఆధిపత్యం కోసం కొట్లాట ఎలా జరిగిందో అసెంబ్లీలోనూ అలాగే జరుగుతుంది. ఎప్పుడూ అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇక ముందు అంతే మనం మేల్కొనకపోతే. అంచేది అసెంబ్లీ రోగానికి వైద్యం ఎక్కడ జరగాలి అంటే అందరి ఇళ్లల్లో జరగాలి, ఇళ్లల్లో జరగాలి, ఇళ్లల్లో మార్పు రావాలి. ఓ చిన్న ప్రసాదం పంచిపెట్టడానికో, ఇంటికి వచ్చిన వాడికి ముష్టి వేయడానికో అత్తాకోడళ్ళు ఇద్దరూ దెబ్బలాడుకున్నారు అంటే ఈ ఆధిపత్య పోరాటం ఎటువంటిదో, ముఖ్యమంత్రి పదవి కోసమో మంత్రి పదవి కోసమో ఇద్దరు నాయకులు దెబ్బలాడుకుంటున్నారంటే ఆ ఆధిపత్య పోరాటం కూడా అటువంటిది. తేడా ఏం లేదు ఇక్కడ. దానివల్ల ఆనందము ఒకటే, అది పోతే కలిగే దుఃఖము ఒకటే. ఇందులో అనుమానం ఏం లేదండి, ఇందులో సందేహించాల్సిందేం లేదు. ముందు ఇక్కడ మందు వెయ్యాలి మనం. మన మనస్సులో ఎందుకు ఇంకోడిని మించిపోవాలనే కాంక్ష కలుగుతోంది అసలు. ఆ మించిపోవడమే కాంక్ష అయితే ఈవేళ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి మంచు కొండల్లో మంచినీళ్ళు తాగాలంటే మంచుగడ్డలు అరగంట